తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో కురుపుడి లలితీశ్వరి అనుమానాస్పదంగా మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేశామని ఈ కేసును 24 గంటల్లో నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఏవన్ ముద్దాయిగా గుత్తికోలు దుర్గా ప్రసాద్ అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది అని, దీనిలో భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదని, ఇంకా ఎవరెవరు ఉన్నారో విచారించి అని వీలైనంత తొందరలో అరెస్టు చేస్తామని తెలిపారు. బిక్కవోలు మండల పరిధిలో పందలపాకలో 28/1/25వ తేదీ రాత్రి, అంటే తెల్లవారుజాము వచ్చేసరికి 29 తెల్లవారుజామున బిక్కవోలులోని వెలంపేటలో ఒక వివాహిత, ఆమె పేరు వచ్చి కురుపూడి లలితేశ్వరి అనే ఆవిడ వివాహిత. ఆమె ఇంటి వెనకాల శ్రీధర్ గన్నీ బ్యాగ్స్ సంబంధించిన ఒక షాప్లో ఒక కంపెనీ అది. ఆ కంపెనీలో అనుమానాస్పద స్థితిలో, అంటే దెబ్బలతోనూ కొన్ని అనుమానాస్పదంగా ఆవిడ చనిపోవడం జరిగింది. చనిపోవటం మనం చూసాం. దాని మీద కేసు రిజిస్టర్ చేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఈస్ట్ డిఎస్పీ మేడం అయిన కొత్తగా వచ్చారు ఆవిడ విద్యా మేడం గారి డైరెక్షన్స్లోనూ కేసుని 24 గంటల్లోనే డిటెక్ట్ చేసి ముద్దాయిని కనుక్కోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముందుగా ముద్దాయి A1 అయినటువంటి అతను దుర్గాప్రసాద్, గుత్తికోలు దుర్గాప్రసాద్ అన్న అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. సో దాంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది. దాంట్లో ఇంకెవరెవరు ముద్దాయిలు ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. సో వీళ్ళని తొందరగా ముద్దాయిలందరినీ అరెస్ట్ చేసి అన్ని సాక్ష్యాలతో సహా కోర్టులో పెట్టడం జరుగుతుంది.